తర్వాత ఏంటంటే రిక్రూట్మెంట్లో ఉన్న వాళ్ళు తెలియాల్సింది ఏంటంటే, అసలు అమెరికా ఎందుకు వస్తామండి? ఆయన ఉంటే పొడుగుండే ఎందుకు కదా, అక్కడ ఏదో ప్రాబ్లం ఉందనే కదా ఇక్కడికి వచ్చారు అందరూ. అక్కడ బీటెక్ అయ్యి జాబ్ రాలేదనో, లేకపోతే బీటెక్ అయినా టీసీఎస్ ఇలాంటి కంపెనీలు చేస్తూ వెక్స్ అయిపోయి అమెరికాలో ఎంఎస్ ఎంబీఏ చేయడానికి వచ్చిన వాళ్ళైనా సరే, అనంత కోటి దరిద్రాలకి శతకోటి ఉపాయాలని, ఆ శతకోటి దరిద్రాలకి అనంత కోటి ఉపాయాలు ఉన్నాయని సామెత ఉంది కదా. అక్కడ 20 లక్షలు 30 లక్షలు అప్పు చేసి వచ్చినప్పుడు రెజ్యూమ్ ఫేక్ చేయడం ఎలా ఉంటారు అని ఎవ్వరికీ, అసలు అమెరికాలో ఉన్న ఇండియన్స్ ఎవ్వరికీ అండి అమెరికా మీద గౌరవం ఉందని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే వచ్చి ఇల్లీగల్ పార్ట్ టైం జాబ్ చేస్తారు, చేయాలి, డబ్బు అప్పు ప్రెజర్ ఉంది కూడా చేస్తారు. బట్ ఇక్కడ అది ఇల్లీగల్ అనే అంటున్నారు కదా. సెకండ్, నేను ఇన్ పర్సన్ ఎవరిని క్రిటిసైజ్ చేయట్లేదు. సెకండ్, రెజ్యూమ్ ఫేక్ చేయాలి. ఫేక్ చేయకుండా జాబ్ కొట్టే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు అని టాప్ 10 అమెరికన్ వెండర్స్ చెప్పారు. సో మీకు వీళ్ళకి సత్తా ఉందనుకోండి, గుడ్ కేసు చెప్పాను కదా, ఈ డైరెక్ట్ క్లయింట్ అయినా తీసుకుంటాడు, లేదు వీడైనా తీసుకుంటాడు. ఆ సత్తా లేకపోతే ఇగో ఇలా లేయర్ల మధ్యన వరస్ట్ కేసులో పనిచేయాలి. సరుకు లేకపోతే ఇండియన్ ఇంక్ వెళ్ళాలి. వీళ్ళు ఎవరు ఇండియా నుంచి ఎత్తుకొచ్చినా లేదా ఇక్కడైనా మోసం చేసి డబ్బులు కొట్టేసి చేసే బ్యాచ్ అయిపోయింది. ఈ రిక్రూట్మెంట్లో ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, అందరూ ద్రౌపదులే అండి, బట్ సీతాదేవి కోసం ఎదుగుతున్నారు. చెప్పాను కదా, ఎవ్రీ రెజ్యూమే క్యారీస్ లైస్. అమెరికన్ రెజ్యూమేస్ లైస్ ఉండదు, బట్ వాళ్ళని తీసుకోరు. సో ఇప్పుడు మీకు అర్థం అవ్వాలి, మనం రేసిజం అని పెడతామా, క్యాస్టిజం అని పెడతామా, ఏం పెడతాము, టెర్రరిజం అని పెడతారు, అది మీ ఇష్టం. వాళ్ళని సెలెక్ట్ చేయమన్నమాట. అలా సెలెక్ట్ చేయకపోలాన ఉన్న వాళ్ళని పీకేసి H1B హైర్ చేసుకోవడం మూలాన 20 మిలియన్ అమెరికన్ డిస్ప్లేస్ అయిపోయారు. 50% డౌన్ గ్రాడ్యుయేట్స్ జాబ్స్ ఎలాగాలి. బేసికలీ వాళ్ళ ఫుడ్ మనం కొట్టేస్తున్నాం. ఇది ఎవడు బయట చెప్పలేదు. ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ మావాడు అమెరికా వెళ్ళడానికి గొప్పలు చెప్తున్నాం. అంటే మెరిట్ ఉన్నవాళ్ళు ఒకళ్ళే ఇద్దరు ఉంటారు, సత్యానాథ్ లేకపోతే పిచ్చయ్యాలి, ఒకళ్ళే ఇద్దరు. మిగతా వాళ్ళు ఏమైపోయారు అంటే ఫేకులు చేసుకుంటున్నారు. అది చేయకండి రా బాబా అని నేను అన్నట్లా, ఇలా జరుగుతుందని ఒక న్యూస్ లాగా రిపోర్ట్ చేస్తుంటే కూడా నన్ను థ్రెటన్ చేస్తున్నారు హ్యాకర్స్. అయిపోయింది. నేను ఎగ్నెస్ జనరలైజేషన్ అండి. ఓకే, ఇట్ ఈస్ ప్యూర్లీ ఫర్ డాలర్స్. ఇంకా లవ్ గివ్ తొక్క తోలి ఏం లేదు సార్. అమెరికా అంటే డాలర్స్. నెక్స్ట్ ఏంటంటే, అమెరికన్ రెజ్యూమేస్లో లైస్ ఉంది, మిగతా ఎవ్రీ రెజ్యూమే క్యారీస్ లైస్. అది కాదని ఎక్కడ చెప్పగలను. సో మరి H1B ఇక్కడ రూల్ ఏంటంటే, ఇందాక బెస్ట్ కేసు చెప్పాను కదా, ఇవి H1B పిటిషనర్ గార్డ్ అంటే మిమ్మల్ని ఇండియా నుండి అమ్మాయిని బ్రోతల్ కంపెనీకి ఎత్తుకెళ్ళిపోయినట్టు ఇండియా నుండి ఇక్కడ తెచ్చిన ఈ H1B పిటిషనర్ గార్డ్ కానీ, ఇక్కడ యూనివర్సిటీలో పటాయించిన H1B పిటిషనర్ గార్డ్ కానీ, వాడు ఎత్తుకాలి ప్రాజెక్టు. మీరు మాన్స్టర్లో జాబ్ సైట్లో ఇది కూడా చెప్పాడు మా రవి గారు వీడియోలో, జాబుల్లో పెట్టి ఎత్తుక్కోకూడదు, ఆడ ఎత్తుకాలి. మరి ఆడ గార్డెన్లు కాస్తున్నాడా? ఎస్. ఈ H1B పిటిషనర్ చాలామంది 100కి 100 వాళ్ళు గాడిదల్ని కాస్తున్నారండి. అందుకని ఈ కూలోడు ఏం చేస్తున్నాడంటే, మాన్స్టర్లను డైస్ కార్పొరేట్ ఇండియా నుంచి కుమ్మేస్తారండి. ఈ జాబుల్లో పెట్టి వీళ్ళు ఎత్తుక్కుంటున్నారు అనమాట. వీళ్ళు ఎత్తుకునేటానికి ఈడెందుకు కమిషన్ కొట్టడం, ఇదంతా అమెరికా నోటీస్ చేసిందండి. అంటే ఇదంతా భాగవతం. చాలా మంది ఫ్రెండ్స్ మెసేజ్ పంపిస్తున్నారు, ఇదంతా అమెరికాకి తెలియదా? మంచి ఫ్రెండ్స్, అమెరికాకి తెలియదా? తెలిసే జరుగుతుంది భాగవతం అంతా. బట్ వాళ్ళ ఐదుగా తర్వాత పనిచేయరు, వాళ్ళ లైఫ్ స్టైల్ వేరు. మన వాళ్ళు కూలి వాళ్ళలాగా చెప్పాను కదా, మనం డాలర్లు పనిచేస్తే వాళ్ళు డాలర్లు పనిచేసి మనం సెంట్లు పనిచేస్తాం. అందుకని తీసుకెళ్తున్నారు. వాళ్ళకి తెలిసి ఇదంతా క్రైమ్ చేస్తాం. కానీ వీళ్ళు ఇప్పుడు ఇండియాలో పాకిస్తాన్ నుంచి లేదా వేరే కంట్రీ నుండి వచ్చి ఇండియన్ జాబ్స్ కొట్టేస్తే ఇండియా వాళ్ళు ఏడుస్తే కొన్నాళ్ళు గవర్నమెంట్ రిలీజ్ అవుద్ది కదా. అలా వీళ్ళు రియలైజ్ అయ్యి కెనడా పిఆర్ కానీ ఆస్ట్రేలియా పిఆర్ కానీ పాయింట్ సిస్టమ్ పెట్టాలి రా బాయ్. ఇంతకుముందు నేను 2012లోనే చెప్పాను, నేను ఎగిన స్టూడెంట్స్ కాదని వాడు కూడా ఎవడ రాస్తున్నాడు, వాళ్ళ తల్లిదండ్రులు జవహర్. 2012లోనే ఎప్పుడైనా నేను రాస్తున్నంత ఎవరికో వెళ్ళాలో వాళ్ళకి వెళ్ళిపోద్ది సార్, త్రూ ఆన్లైన్ కానీ మీడియా కానీ. వాళ్ళకి చెప్పడం జరిగింది, మా స్టూడెంట్స్ 9th క్లాస్ వరకు ఇన్నోసెంట్ గురు, ఆ తర్వాత క్యాస్ట్ అనుకుంటూ వస్తారు, హార్డ్ వర్క్ చేసే మెంటాలిటీ ఉంది, వాళ్ళకి ఇస్తే డైరెక్ట్గా గ్రీన్ కార్డ్ ముక్కుపడండి, వీళ్ళందరినీ బ్రోకర్స్ని పెడతారు ఎందుకని అన్నాను. ఇప్పుడు ప్రాబబ్లీ అలా చేయొచ్చు, బట్ అందరికీ అందరూ స్టూడెంట్స్ స్టఫ్ ఉందని గ్యారంటీ ఏం లేదండి. తెలుగులో టైప్ చేయలేరు, తెలుగుని ఇంగ్లీష్లో రాయగలిగినప్పుడు వాళ్ళు నోటీస్ చేస్తున్నారు కదా అవన్నీ.
ఈ బ్రోకర్ని ఇద్దరిని తెచ్చి డైరెక్ట్గా కార్డు ఇస్తే డైరెక్ట్ చేసుకుంటాడు. బట్ స్టఫ్ ఉన్న వాళ్ళకి ఇవ్వాలని, మెరిట్ బేస్డ్ వాళ్ళకి ఇవ్వాలని. సో మా పెద్దమ్మ గారు ఫోన్ చేస్తే ఎందుకు ట్రంప్ పంపేస్తున్నాడు చెప్తున్నాం అంటే కదా అంటే, ఆవిడకి ఇవన్నీ ఏం చెప్తాం, వీళ్ళు చేసే లంగవేషాలని నేను ఇంకా పంపేస్తావు చెప్తలే అన్నాను. బట్ ఆయన అందరినీ పంపాడండి. ఇక్కడ ఇలా లంగవేషాలు ఎలవేషాలు క్రైమ్ చేస్తున్నారు. ఏం మాట్లాడాలండి, ఎంత పెద్ద బూత్ వాడు వెతికి వాళ్ళకి అవార్డు ఇచ్చినా కూడా సరిపోదు, అంతలా ద్రోహం చేస్తున్నారు. మనకి ద్రోహం చేస్తున్నారు, అమెరికాకి చేస్తున్నారు, అమెరికన్ చేస్తున్నారు. నేను ఏదో రోజు ఇండియా వెళ్ళిపోవడం గ్యారంటీ సార్, ఫర్ గుడ్. బట్ ఇక్కడ క్రైమ్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు నా హ్యాటర్స్ జైలుకి అయితే వెళ్ళిపోతారు. ధన్యవాదాలు ఈ వీడియో చూసినందుకు. క్వశ్చన్స్ ఉంటే h1b@uc.com పంపండి. నిన్న కూడా చాలామంది అడిగారు. డబ్బులు ఇచ్చి ఇప్పుడు మీకు టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్ ఇండియాలో జాబ్ ఇచ్చిందండి. మీరు 10 లక్షలు ఇచ్చారా, 5 లక్షలు ఇచ్చారా జాబ్లోకి వెళ్ళడానికి? ఇవ్వలేదు కదా. సో మీకు మెరిట్ ఉంది, స్టఫ్ ఉంది కూడా, మీరు కాలేజీకి వచ్చి తీసుకెళ్ళారు. ఇక్కడ కూడా ఇండియన్ ఇంక్లు కాలేజీకి వచ్చి మిమ్మల్ని తీసుకెళ్ళినప్పుడు మీరు వాళ్ళు డబ్బులు ఎలా ఇస్తారు? మీకు స్టఫ్ లేకపోతే ఇవ్వాలి. స్టఫ్ లేదు కాబట్టి మీరు ఇచ్చారు, మీరు వాళ్ళ దగ్గర ఉన్నారు. స్టఫ్ ఉంటే క్లయింటే తీసుకెళ్తారు మిమ్మల్ని ఫ్రీగా కదా, ఇండియా నుంచైనా ఆఫ్రికా నుంచైనా. సో మీరు యూఎస్ క్లయింట్, యూఎస్ ప్రైమ్ వెండర్ని ఎత్తుక్కుంటే డైరెక్ట్గా స్టఫ్ ఉంటుంది కూడా, ఫుల్ టైం కొడతారు. లేకపోతే ఇలా జంక్లో సైన్స్పోతారు. అది మెయిన్ చెప్పేది. సో డబ్బులు ఇవ్వద్దండి. డబ్బులు ఇచ్చి వీసా, డబ్బులు ఇచ్చి అమెరికా రావడం అనేది, తీసుకోవడం ఇవ్వడం రెండు నేరం. అదే చెప్తున్నాను. అందరూ చేస్తారంటే రెజ్యూమ్ ఫేక్ అయితే 6 నెలలు జైలుకి పోతారండి. దానికి కూడా రెడీ ఉన్నారు మన వాళ్ళు, జైలుకి వెళ్ళిన డబ్బులు ఇస్తారని. ఆమె గౌరవం ఉంది. ఇది తెలియక పాపం చాలామంది విపరీతంగా ఇగ్నోరెన్స్లో ఉన్నారా చెప్దామని వీడియో వాళ్ళ కోరిక మేరకు రికార్డ్ చేస్తున్నాను. ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు, ఇది నగ్న సత్యం చెప్పడం కోసం రికార్డ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.